చదువుకుందాం. లోకాసు వార్త మనం 6వ అధ్యాయము 28వ మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం రాజ్య సువార్త, రక్షణ సువార్త, దేవుడు తన ప్రజలని సన్మార్గంలో నడిపించే సుబుద్ధి కలిగినటువంటి సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. దానిలో భాగంగానే మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి అంటే, మనము ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? ఎదుటివారు మనల్ని శపిస్తూ ఉంటారు. అప్పుడు నీ వారిని దీవిస్తూ ఉంటే వారి శాపములన్నీ మన దాకా వచ్చినప్పుడు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా దేవుడు చేస్తాడు. విశ్వసిస్తే హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. వారు శపించారని నీవు శపిస్తే వారు శాపగ్రస్తులవుతారు, నీవు శాపగ్రస్తులవుతావు. అందుకని వారు బాధించారని మనం బాధించాల్సిన అవసరం. ప్రార్థన చేస్తే ఆ బాధలలో నుంచి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. శపించే వారిని దీవిస్తే ఆ శాపాలన్నీ నీ ఇంటి మీదకి దీవెనగా మార్చబడతాయి. ఆమేన్. అందుకే భక్తుడు పేతురు గారు అంటాడు, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడితే గనుక శపించుకుడి, దూషించుకుడి, దీవించుడి. అంటే నేను అంటాను, మనల్ని మన చుట్టూ 100 మంది పడి మనల్ని శపించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం ఆశీర్వదిస్తే ఆ 100 శాపాలు నీ ఇంటిలోనికి దీవెనగా వస్తాయి. ఎలా వస్తాయి? దీవెనగా. క్రైస్తవుడు ఆశీర్వదించబడాలి అంటే శపించుచున్న వారిని మనం ఏం చేయాలి? వాడు అన్నాడు గనక నేను అన్నా అవన్నీ మనకు అనవసరం. గద్దించు, బుద్ధి చెప్పు, దీవించు. హల్లెలూయా. ఏం చేయాలి? గద్దించు, బుద్ధి చెప్పు, దీవించు. ఎదురు శాపం ఇవ్వబాకు. వాడు అన్నాడు గనుక నేనును అన్నాను అని నీవు అనొద్దు. నేను శపించిన వాడిని గద్దించు, బుద్ధి చెప్పు, అలా అనకూడదని దీవించు. అప్పుడు నా దేవుడు నీ ఇంటిలోనికి దీవెనలు తీసుకొని వస్తాడు. ఆమేన్. వాడి జీవితకాలం అంతా నిన్ను శపించని నువ్వు ఆశీర్వదించబడతానే ఉంటావు. యెహోవా చెప్పు. హల్లెలూయా. తన జీవితకాలం అంతా నీ ఇంటి ఎదురువారు, నీ పక్కవారు, నీతో ఉన్నవారు శపించని నువ్వు దీవించటం ప్రారంభించు. వాని కనుల ఎదుటనే నిన్ను దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అదే చెప్పాడు, నిన్ను శపించు వారిని దీవించు. ఎందుకంటే మనం ఎవరమే? ఆశీర్వదించబడిన, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడిన వారమే. హల్లెలూయా. ఈ వాగ్దానం మన గుర్తు అనవాలి. నేను ఆశీర్వదించబడిన ప్రజని, ఆశీర్వదించబడిన దానను, ఆశీర్వదించబడిన వాడిని నీ గుర్తు లేకపోతే నీవేమవుతావో తెలుసా? భయపడతావండి. వారి శాపాలకి నువ్వు భయపడతావు, వారి దోషణకు నువ్వు భయపడతావు. అందుకే నేను ఎప్పుడు చెబుతాను, ఎవరికి భయపడవద్దు అని. అప్పుడు దేవుడు నీతో వచ్చి నీవు భయపడితే దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోతావు, దేవుడు నిన్ను దీవించిన దీవెన మర్చిపోతావు. ఆ తర్వాత నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేక
నీ జీవితం పాపానికి దారి తీస్తుంది. దేనికి తీస్తుంది? నీవు పాపం చేస్తావు, నీతో ఉన్న వారిని కూడా పాపం చేయిస్తావు. నిజమే, దేవుడు గొప్ప వాగ్దానమునిచ్చాడు. ఇశ్రాయేలు వారిని నీ చేతికి నేను అప్పచెబుతున్నాను, దావీదు సంతతిని స్థిరపరిచినట్టుగా నీ సంతానమును నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు మీద సదాకాలము నిన్ను రాజుగానే ఉంచుతాను. అయితే ఈ కట్టడలు, ఈ ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల సదాకాలము నీ సంతానము ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటుంది. రాజు అయ్యాడు. వాగ్దానాన్ని మరిచిపోయి ఈ ప్రజలు నియమ కాలాలలో, పండుగల కాలంలో యెరూషలేమునకు బలి అర్పించటానికి దేవాలయమునకు ఎక్కిపోయి దావీదు కుమారుడైన రెహబాముతో కలిసి నన్ను చంపి ఈ రాజ్యాన్ని సొలొమోను కుమారుడైన రెహబాముకు అప్పు చెబుతారేమో అని భయపడ్డాడట. తన మనసులో అనుకొని 2 దూడలను చేసి, మీరు యెరూషలేమునకు వెళ్ళవద్దు, పిల్లలందరిని వేసుకొని పోతే అలసిపోతారు, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదిగో ఐగుప్తులో నుంచి మన పితరులు నడిపించిన దేవుడు ఇదే అని 2 బొమ్మలను నిలబెట్టి ఆ బొమ్మలకు గుళ్ళు చేయించి పూజ ప్రారంభించి లేవీయులు కాని వారిని లేవీయులుగా చేసి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తొదకు ఏమైంది? రాజ్యము పోయింది, సదాకాలం అనే వాగ్దానము పోయింది, తన సంతానమే భూమి మీద లేకుండా పోయింది. ఎవరు చెప్పాలి? సొలొమోను పనివాడైన యెరోబాముకి చక్కటి వాగ్దానం ఉంది. అర్థమైందా మీకు? యెరోబాముకి చక్కటి వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానాన్ని మర్చిపోయాడు. ఏమయ్యాడు నాన్న? చెప్పరేందండి? వాగ్దానమును మర్చిపోయాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదివితే, నేను నిన్ను అంగీకరించి నీ కోరిక అంతటి చెప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద అధిపతివై రాజువై ఉందువు, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు విని నా మార్గములు అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని నీవు జరిగించిన ఎడల నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబము శాశ్వతముగా స్థిరపరిచినట్టు నిన్నును స్థిరపరిచెదను, ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. చక్కటి వాగ్దానం అండి. యెరోబాముకి దారిలో కనబడి 12 ముక్కలు బట్టను చింపి ప్రవక్త 10 ముక్కలు యెరోబాముకిచ్చి 2 ముక్కలు సొలొమోనుకిచ్చి యెరోబాముతో చెప్పాడు, నేను అంగీకరించాను, నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాను, అయితే నువ్వు దావీదు నడిచినట్టుగా నడిస్తే ఇశ్రాయేలు నీకు అప్పచెప్పి సదాకాలము దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్టుగా నిన్ను కూడా నేను స్థిరపరుస్తాను. మరి ఏమయ్యింది చెప్పరేనండి? మరి ఏమయ్యను? 12వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదివితే, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వాక్యం, ఈ జనులు యెరూషలేమునందున్న
యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు వెళ్ళి ఈ జనుల హృదయం యోధారాజైన రెహబాము తన యజమాను తట్టు తిరిగి, అప్పుడు వారు నన్ను చంపి యోధారాజని రెహబామునకు ఈ రాజ్యాన్ని అప్పుచెప్పుదురేమో. భయం. దేవుడు ఏం చెప్పాడు నీకు? దేవుడు ఏం వాగ్దానం చేశాడు? వాగ్దానాన్ని మరిచిపోయినప్పుడు మన నోట శాపవచనాలు వస్తాయి. వాగ్దానాలు మరిచిపోయినప్పుడు శాపాలకు మనం భయపడతాం. నేను అంటాను, దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీ హృదయంలో ఉంటే, దాన్ని నువ్వు భద్రపరుచుకుంటే, ఆ వాగ్దాన ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుడు నిన్ను అంగీకరించాడు, ఈ మందిరానికి తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు అంగీకరించి ఇక్కడికి తీసుకొచ్చాడు గనుక, ఆ రక్తంతో నిన్ను కడిగాడు గనుక, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంత శపించినా నీవు శపించబడవు. ఆమేన్. ఆశీర్వాదమునకు వారసులుగా ఆయన నిన్ను దీవించాడు. అందుకొని నీవు దీవించబడిన వ్యక్తివి గనుక ఎవరు శపించినా భయపడకుండా దేవుడు నిన్ను దీవించునుగాక. యెరూషలేమునకు ప్రజలు ఎక్కిపోతే ఏమైంది? యెరూషలేమునకు ప్రజలు వెళితే ఏమైంది? దేవుడు నాతో వాగ్దానం చేశాడు కదా, సదాకాలం ఇశ్రాయేలుని అప్పచెప్పానని. పండుగకి వెళ్తారు, ఆరాధన చేసుకుని వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే కదండి భయం. చాలా మంది క్రైస్తవులు కూడా గుడారాలకు వెళితే వెళ్ళకూడదు, ఎందుకంటే మరలా వాళ్ళు గలుస్తారేమంటారు కదా. అంటే శావుకులు కూడా ఈ రోజున వాగ్దానాలు మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఉండరా? ఆ కోటానికి వెళ్ళకూడదు, వెళితే ఆడగలుగుతారేమో. హల్లెలూయా. ఆ సభలకు వెళ్ళకూడదు, వెళితే ఆడగలుగుతారేమో. అంటే శావుకులు కూడా ఈరోజు వాగ్దానాలు మర్చిపోయారండి. మర్చిపోయారు లేదా? చెప్పలేదండి, మర్చిపోయారు లేదు, మర్చిపోయారు. క్రైస్తవుడు కూడా క్రైస్తవ సమాజం కూడా వాగ్దానాలు మర్చిపోయి శపించిన వాడిని శపిస్తున్నారే తప్ప దీవించట్లేదండి. నేను అంటాను, నీకు వాగ్దానము గుర్తు ఉంటే, హల్లెలూయా, బైబిలులో వాగ్దానాలు మరిచిపోయి విగ్రహారాధన చేసిన రాజులు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. కొందరిలో ఇద్దరు ప్రముఖులు. ఒకటి సౌలు, రెండోది యెరోబాము. సౌలు దేవుడు అన్నాడు, సదాకాలం ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా ఉంచుతాను. వాగ్దానం మరిచిపోయి దావీదు వెంట పడ్డాడు. తను చనిపోయాడు, కుటుంబము కూడా రాజ్య పరిపాలన లేకుండా వెళ్ళిపోయింది. యెరోబాము కూడా వాగ్దానాన్ని మరిచిపోయాడు, విగ్రహారాధన ప్రారంభించాడు, రాజ్యము పోయింది, కుటుంబము కూడా పోయింది, తుడిచిపెట్టబడి. నేను అంటాను, మళ్ళీ ఎంతమంది శపించినా, ఎంతమంది దూషించినా, అవమానపరిచినా, వాగ్దానం నీ గుండెల్లో భద్రపరచబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీవు దేనికి భయపడవు. విశ్వసిస్తే హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అవమానించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ఏమండి శపించేవాళ్ళు ఎందరో నీకెదురవుతారు. ఎందరు నీకెదురైనా నీకు ఒకటి ఉండాలి, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. విశ్వసిస్తే చెప్పమాట. హల్లెలూయా కాదు, ఎందరు శపించినా నా దేవుడు నాకుండాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందరు అవమానపరిచినా, దూషించినా, అపహసించినా నా దేవుడు నాకున్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. వాగ్దానం నీ గుండెలలో, నీ హృదయములో భద్రపరచబడి నీకు జ్ఞాపకములో ఉంటే, ఈ లోకములో దేనికి నీవు భయపడవు. ఆమేన్. నువ్వు భయపడుతున్నావంటే దేవుని వాగ్దానమును, నీతో దేవుడు చేసిన నిబంధన వాగ్దానమును నీవు మరిచిపోయేవు.
ఏం చేసావు? చెప్పలేదండి, మరిచిపోయావు. అందుకే భయపడుతున్నావు. వాళ్ళు తిడుతున్నారండి, వారు నిందలేస్తున్నారండి, వాళ్ళు అవమానపరుస్తున్నారండి, వారు శపించబడుతున్నారు. శపించని, నిందించని, అవమానపరచని నా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. నేను సత్యాంత వరకు వదలను అనగాకు. సత్యాక ఏం చేస్తాను? మట్టిలో కలవటం తప్ప బూడిద ఈ మట్టిలో కలుగుతాం, మట్టిలో పెడితే కూలిపోయి మట్టిలో కలుగుతాం. అంతకన్నా ఏముంటుందా? ఏం ఉండదు. కానీ బ్రతికినంత కాలం ఎవడు శపించినా ఆ శాపాలు నా ఇంటి గడప దాటుతుండగానే ఆశీర్వాద దీవెనలుగా మార్చబడతాయన్న వాళ్ళు విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక భయమేలా? నేను అవమానపరిస్తే భయమేలా? నిన్ను దూషిస్తే భయమేలా? నీ మీద నిందలేస్తే భయమేలా? నేను శపిస్తే భయమేలా? అవసరంలా. అవన్నీ నా దేవుడు సమస్త మేలులతో నీ ఇంటిలోనికి వచ్చునుగాక. ఆమేన్. సమస్త మేలులతో నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వదిస్తాడా లేదా? ఆశీర్వదించాలని నీకేముండాలి? ధైర్యం ఉండాలి. వాగ్దానం అదే కదా దావీదు ప్రార్థన చేసింది. దేవా, నీ దాసుడనైన నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసేవే, ఆ ధైర్యంతో నేనే ప్రార్థన చేస్తున్నా. చదువు మాట 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం. 27వ వాక్యం కానీ చదువు. నీ సంతానము కలగజేసిదని నాకు తెలియపరిచితివి కనుక ఎలాగున ధైర్యము నీ దాసుడని నాకు నీతో మనవి చేయుటకు ఏం కలిగిందట? ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునై నాకు సెలవిచ్చున్నవి. నీ దేవుడువు గనుక నీ మాట సత్యము, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. నీ సన్నిధిలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. ధైర్యం, వాగ్దానం మీద మనకు ధైర్యం ఉండాలి. వాగ్దానం మీద నీకు నమ్మకము, ధైర్యం లేకపోతే నీలో పిరికితనము, భయం వస్తుందండి. నీలో పిరికితనము, భయము వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది. యెరోబాము వలె, సౌలు వలె నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది. ఎవరో నిన్ను దూషించారు, అవమానపరిచారు, నిందలేశారు, అపహసించారు, శపించారని నువ్వు బాధపడతావు తప్ప దేవునిని ఏడుకోలేవు. నువ్వు వాగ్దానం నీ జీవితంలో స్థిరపరచబడి ఉంటే ధైర్యముతో నీవు ప్రార్థన చేస్తావు. శాపాలు నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆమేన్. సౌలు యొక్క శాపాలన్నీ, నిందలన్నీ దావీదుకి ఎలా వచ్చాయండి? ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. మరి ఈ రోజున నీ జీవితంలో కూడా అట్టి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు నీతో చేసిన వాగ్దానమును నీవు చేతబట్టుకొని నీ హృదయంలో భద్రపరుచుకొని ధైర్యముగా ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవా, నీ దాసుడైన నన్ను ఆశీర్వదిస్తానని చెప్పేవే, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని నీవు ధైర్యంగా ప్రార్థన చేయగలిగితే తప్పకుండా నా దేవుడు నీ ఎదుటి వారు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను శపించిన నా దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుతూనే ఉంటావు. హల్లెలూయా. నీ గుండె మెచ్చేయ చెప్పు విశ్వాసంతో, నా దేవుడు శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ శాపాలు నీకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే దోషణకు ప్రతి దోషణ చేయకు, శాపానికి ప్రతి శాపన చెయ్యకో. అర్థమైందా? ఇవి మానుకోకపోతే దీవెన రాదు, శాపమే వచ్చింది. చెప్పాను కదా, నేను శపించబడదు అంటే నువ్వు కూడా శపించబడదు అన్నావు అనుకో, నీ ఇంట్లో కూడా శాపమే వచ్చింది. నీ కాలిరగా అంటే నీకు కూడా కాలిరగా అంటే నీకు శాపమే వచ్చింది.
వాళ్ళు నిందలేసారని నువ్వు కూడా నిందలేస్తే నీకు శాపం వచ్చింది. వారు వేసారని నీ వేయకుండా నువ్వు మౌనంగా ప్రార్థన చేస్తే దీవెనగా మార్చబడతాయి. హల్లెలూయా. అది చెప్పగా ప్రభా మా పగ తీర్చుకోవాలంటావు, తీర్చుకో. వాడే శాపం పొందాడు, నువ్వు కూడా అదే శాపం పొందుతావు. కానీ నేను అంటాను, దీవించబడు. హల్లెలూయా. దీవించబడటానికి మార్గం ఏది? బైబిల్ అంతా తిరగేక దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దాన్ని అనుసరిస్తూ బైబిల్ చదువు. అప్పుడు నా దేవుడు నిన్ను దీవిస్తాడు.